హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్యామల కుకింగ్ అండ్ రంగోలి ఛానల్కి స్వాగతం. ఈరోజు ముగ్గు వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సహస్రదళ పద్మ ముగ్గు అన్నమాట అండి. ఈ సహస్రదళ పద్మ ముగ్గు ఎలా వేసానో నేను డీటెయిల్గా వీడియో అయితే చూపిస్తున్నాను. చూసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా నేర్చుకుని శుక్రవారం పూట వీలున్నవాళ్ళు, లేదంటే పర్వదినాలప్పుడు కానీ ఇలాగా శ్రావణ శుక్రవారాలప్పుడు కానీ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సహస్రదళ పద్మ ముగ్గు. ఈ ముగ్గుతో పాటు ఇప్పుడు నేను మ్యూజిక్ యాడ్ చేయట్లేదండి, అమ్మవారి పాట అయితే ఒకటి పాడుతున్నాను. ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు. నేనైతే సింగర్ని అయితే కాదు, కానీ అమ్మవారి మీద ఉన్న ప్రేమతో సరే ఎలాగో ముగ్గు అప్లోడ్ చేస్తున్నాను కదా అనేసి పాట కూడా పాడుతున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, అంతే తప్ప నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. ఓకేనా? లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజీతముగా నేలకోన సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, లక్ష్మీ రావే మా ఇంటికి, కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము, జాజి పువ్వు జలజాలోచని ముదముతో నా అర్పింతుము, జాజి పువ్వు జలజాలోచని ముదముతో నా అర్పింతుము, లక్ష్మీ రావే మా ఇంటికి, చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము, చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా, లక్ష్మీ రావే మా ఇంటికి, పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలసము, పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలసము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా, లక్ష్మీ రావే మా ఇంటికి, బొండు మల్లెలు మొగలి పూలు దండిగా చామంతి పూలు, మేలైన పారిజాతము, బొండు మల్లెలు మొగలి పూలు దండిగా చామంతి పూలు, మేలైన పారిజాతము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా, లక్ష్మీ రావే మా ఇంటికి, అందముగ జరియంచు చీర కుందనమ్ము పచ్చని రవిక, మొగలి పువ్వుల జడనే అల్లి జడ కుచ్చులనే కట్టెదనమ్మా. ఎంత చక్కటి రచన చూసారా? అమ్మవారిని అలా ఊహించుకుంటా ఉంటే ఆ జరియంచి చీరలో అందముగ జరియంచు చీర కుందనమ్ము పచ్చని రవిక, మొగలి పువ్వుల జడనే అల్లి జడ కుచ్చులనే కట్టెదనమ్మ, మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ, మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ, లక్ష్మీ రావే మా ఇంటికి, అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు, మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు,
పండు వెన్నెలలో నిన్ను పద్మాసనినే పూజింప, పండు వెన్నెలలో నిన్ను పద్మాసనినే పూజింప, లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, రావే మా ఇంటికి మా మహాలక్ష్మి. పాట ఎలా ఉందండి? నచ్చిందా? లిరిక్స్ కావాలంటే మీరు స్లోగా పెట్టుకుని లిరిక్స్ రాసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ పాట శుక్రవారం రోజు పాడుకోవడానికి. పాట ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. సహస్రదళ పద్మ ముగ్గు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన సహస్రదళ పద్మ ముగ్గు అనమాట. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే మీకు అక్కడ నేల గచ్చు కాకపోవడం వల్ల మీకు అంత క్లియర్గా అంటే మిగతా వీడియోస్ లాగా అంత నీట్గా కనిపించకపోవచ్చు. అది నేల పొరపాటు కానీ నా పొరపాటు కాదండి. నేల కొంచెం ఎత్తు పల్లంగా ఉండింది. గచ్చి చేయించాలి, మరి అమ్మవారు ఎప్పటికి చేయిస్తుందో చూడాలి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లైక్ ఇవ్వలేదా? ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి బాబు. పాటకో లైక్, ముగ్గుకో ఒక లైక్ ఇద్దామన్నా 2 లైకులు ఇచ్చే అవకాశం లేదు. ఓన్లీ 1 లైక్, జస్ట్ 1 లైక్ ప్లీజ్. చూద్దాం ఎన్ని లైకులు వస్తాయో. ఆ మహాలక్ష్మి అమ్మవారు ఈ ముగ్గుకైనా కొంచెం లైక్లు ఎక్కువ, వ్యూస్ ఎక్కువ తెచ్చుకుంటారో లేదో చూడాలి. మరి అమ్మవారి మీదే భారం వేసి ముగ్గునైతే వేశాను, అలాగే పోస్ట్ చేస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి మీద ప్రీతి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా, ప్రీతి అంటే కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అమ్మవారు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ముగ్గునైతే లైక్ చేసి కనీసం శ్రీమాత్రే నమః అనైనా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి. మీ ఇష్టం, మీరు ఇంకా ఎన్ని కలర్స్ అయినా నింపుకోవచ్చు దీనిలో. కానీ నాకు ఇలాగా వరిపిండితో వేస్తాను కదా శుక్రవారం రోజు, ఇలాగా వరిపిండితో ముగ్గు వేసుకుంటే చాలా మంచిది అని అంటారు కదండి. ఆ పిండి వేసుకోవడం వల్ల మన ఎన్నో సూక్ష్మజీవులకి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతాం. అందుకని చెప్పేసి నేను వరిపిండితోనే వేసానన్నమాట. కలర్స్ పెద్దగా నింపలేదు, కెమికల్స్ ఉంటాయని చెప్పేసి జస్ట్ డిజైన్ క్లియరెన్స్గా కనిపించడం కోసం ఆ రెడ్ కలర్ మాత్రం యూజ్ చేశాను అంతే. ఇది వచ్చి సైడ్ బార్డర్ అనమాట. సైడ్ బార్డర్ ముగ్గులు ఇలాగా కలువలతో వేసుకున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి. ఎలా ఉందండి ముగ్గు? ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, కామెంట్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీకు మంత్రాలు, పాటలు ఏమీ రాకపోయినా అలా చక్కగా ఓం శ్రీమాత్రే నమః అని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అలా అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే శుక్రవారం రోజు అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుందండి. ఓం శ్రీమాత్రే నమః. 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 తప్పకుండా లైక్ చేయండి.